హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి సింపుల్ చికెన్ కర్రీ అండి. దీనికోసం ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, హోల్ గరం మసాలా దినుసులు, 1 కప్పు ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి కరివేపాకు, అల్లం పేస్ట్, పసుపు వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా అయ్యేటప్పుడు దీనికంటే ముందు మన చికెన్ అనేది బాగా వాష్ చేసి పెట్టుకోవాలండి. మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. దాంట్లోకి ఆ చికెన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ కర్రీ అనేది చాలా క్విక్గా అయిపోతుందండి. అంత ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా తొందరగా అయిపోతుంది. తర్వాత ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ముందుగానే వేసుకోవడం వల్ల సాల్ట్ అనేది మంచి పీసెస్కి పడుతుంది. అండ్ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ అనేది మంచిగా తొందరగా కుక్ అవుతుంది. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లోకి 1 కప్పు టమాటా ముక్కలు, రుచికి సరిపడా కారం అండ్ ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరి కాసేపు దీన్ని ఉడికించుకోవాలి. ప్రాసెస్ అయ్యేటప్పుడు ఆల్రెడీ చికెన్లో వాటర్ బయటకు వస్తుంది కాబట్టి కొంచెం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లిడ్ పెట్టిన తర్వాత చికెన్ థిక్నెస్ అనేది ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి మసాలా యాడ్ చేసుకొని లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అండి. ఇది మంచి రోటీలోకి, రైస్లోకి మంచి కాంబినేషన్ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి